ఉండే మేము డెవలప్ చేసినా మేము పెట్టుబడి వచ్చామంటారు. ఎంత పెట్టిరా అంటే ఎవరు చెప్పడు. ఎన్న మీరు పెట్టిన పెట్టుబడి దేనిలా, ఏ రంగంలా ఉన్నదా జవాబు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి 56 ఏళ్ళైంది. ఒక కొత్త రైల్వే స్టేషన్ కట్టింది హైదరాబాద్లో, దాని పేరేందో చెప్పడా అంటే ఎవడు చెప్పడు. ఒక్కటి కూడా, ఒక్క రైల్వే స్టేషన్ కొత్త కట్టింది హైదరాబాద్లో. ఇలా నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్, బేగంపేట అన్ని రైల్వే స్టేషన్ అని మన నిజామే కట్టింది. అప్పుడు ఒక్కటి కాదు, మనకు 2 ఉండే ఎయిర్పోర్ట్లు. బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండే, నాగర్గుల్ ఎయిర్పోర్ట్ ఉండే. అప్పటికే అన్ని దవాఖానలు ఉండే, పాగల్ దవాఖానలు ఉండే, ఇక్కడ టీబీ దవాఖానలు ఉండే వికారాబాద్లో. ఏలున్న నీలోఫర్ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, గాంధీ కావచ్చు, నిమ్స్ కావచ్చు, అన్నీ కూడా ఇది ఏర్పడక ముందు కట్టింది. ఇలా మీరు కూర్చొని పరిపాలన చేసే సెక్రటరీ చేసి వస్తా, ఎవడు కట్టిండు? నిజాం కట్టిండు. నువ్వు కూర్చుంటే అసెంబ్లీ ఎవరు కట్టిండు? నిజాం కట్టిండు. అప్పటికే నల్లాల సిస్టమ్ ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, హైకోర్టు ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇలా మీరు గుడారాలలో సెక్రటరీతో బతికిన వాళ్ళు ఇలా వచ్చి ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అయినా మేము ఓపిక పడుతున్నాం. కానీ ఎవరి సహనానికైనా హద్దులు ఉంటాయి. ఇంకా పిచ్చిగా మాట్లాడతామంటే ఏం జరుగుతుంది? అసలు మీరేందరు మేమేందరు తెలంగాణలో నాకు అర్థం కాదు. మమ్మల్ని కాదని ఉంటారా తెలంగాణలో? ఉండగలుగుతారా? ఇక మీ దగ్గర మూమెంటు ఏముంది? మనం మనకి ఎవరికైనా విజయవాడలో ఒక బంగ్లు ఉందా? ఓ దుకాణం ఉందా మనకాడ? కనీసం సైకిల్ ట్యాక్సీ అని ఉందా మనకు? ఇలా ఏం పాలు కొట్టుకోవాలి, వాండి వాడే పాలు కొట్టుకోవాలి. ఎందుకంటే మాకు దుకాణం లేదు, మకానం లేదు. కానీ మంచి వాళ్ళని పట్టుకొని, మమ్మల్ని పట్టుకొని, మేము అమాయకులను పట్టుకొని, ఇవాళని కూడా ప్రేమతో మాట్లాడుతున్న వాళ్ళని పట్టుకొని లేని కిరికిరి పెట్టి, లేని అడ్డదిడ్డ మాటలు మాట్లాడి, నువ్వు నేను సినిమా యాక్టర్, మేము సినిమా అండి అంటావు. సినిమా అన్నప్పుడు నువ్వు సినిమా లెక్క ఉండాలి కదా. సినిమా అన్నప్పుడు నువ్వు సినిమా మందమే ఉండు. గిన్నె గీ పంచాయతీలకు నువ్వేందుకు వస్తావు? నువ్వు రీల్ మీద, సినిమా రీల్ మీద టాక్సీల తెర మీద కనబడతా అంటే చూస్తాం, మేము కూడా చప్పట్లు పడతాం, 10 రూపాయలు పెడుతుంది. నువ్వేం ముఖ్యాంశం చూపించు. అది వేరు మాట. ఇక షూటింగ్ చేసి హైదరాబాద్లో పోతారు, కొట్టిన మంచి వాళ్ళు మా వాళ్ళు ఇంకా మిమ్మల్ని గోచేయరే. ఇదే జాగ్రత్త అన్నారు. ఆయన పేరేందా సినిమా యాక్టర్ పేరు? మోహన్ బాబు. ఆ మోహన్ బాబు ఆయన బిడ్డ ఇప్పుడు మాట్లాడుతుంది, టీవీలో అన్నీ వస్తుంటే చూసి. అబ్బాయిగా మాకు షూటింగ్ కూడా చేసుకొని ఇస్తలేరు ఉన్నారు. నీ తిండికే లేకుండా అయిపోయాము. నీ షూటింగ్ అడిగినోడు ఎవడు? నీ షూటింగ్ అయిపోయింది, కాకపోతే నాకు అర్థం కాదు. మాకు పాటలు రాయరాదా? మాకు సినిమాలు తీయరాదా? మాకు సినిమా టాకీసులు కట్టరాదా? మాకు లేదా యాక్టర్లు? ఇన్ని రోజులు మీరే చూసిన, అన్ని మీరే, అంతటా మీరే. ఇట్లా నేను చెప్పానంటే మీరు కొత్తగా వచ్చిన నేను చాలా విషయాలు చెప్తున్నాను. ఇప్పుడు ఒక నది ఉంటుంది అన్నమాట. అంటే ఎట్లుంటుంది డ్రామా అంటే, ఎన్ని రకాలుగా ఉంటుంది మోసం అంటే, నది ఉంటుంది, కొన్ని పుణ్యనదులు ఉంటాయి. గోదావరి, కృష్ణ కూడా 2 పెద్ద నదులు, పుణ్యనదులు. పుష్కరం అని వస్తుంది నదికి. పుష్కరుడు అని ఒక దేవుడు ఉంటాడు, పురాణం చెప్పేదాని ప్రకారంగా. ఆ 12 సంవత్సరాలలో ఒకసారి, 12 రోజులు ఆ దేవుడు ఆ నదిని ఆవగించి ఉంటాడు. ఆ సమయంలో నదిలో ఎక్కడ స్నానం చేసినా మంచి జరుగుతుంది, పుణ్యం జరుగుతుంది అని చెప్పి పురాణం చెప్తుంది, పెద్దలు చెప్తారు, మనం కూడా పాటిస్తాం. గోదావరి 600 కిలోమీటర్లు తెలంగాణలో ఉంటుంది ఈ స్టేట్లకు వచ్చినాక. కృష్ణా నది దాదాపు 400 కిలోమీటర్లు తెలంగాణలో ఉంటుంది, ఆంధ్రాలో 60-70 కిలోమీటర్లు ఉంటుంది. గోదావరి కూడా గంట 70-80 కిలోమీటర్లే ఉంటుంది ఆంధ్రాలో. 600 కిలోమీటర్లు ఉన్న కాడ ఇక్కడ పుష్కరాలు జరపరు. పుష్కరం అనగానే మనం కూడా పిచ్చోళ్ళ లెక్క బస్సు కట్టుకుని అయితే రాజమండ్రి లేకపోతే విజయవాడ దాడికే పోయి పిండం పెట్టేదన్నా, పూజ చేసేదన్నా, మంచి చేసినా గుండు కొట్టించుకొని అక్కడ ఆంధ్ర అయ్యగాళ్ళకి డబ్బులు ఇచ్చి రావాలి, ఆంధ్ర కొబ్బరికాయ కొనాలి, ఆంధ్ర కొట్టాలి, రావాలి. ఆ పుష్కరాలు మన ధర్మపురిలో పెడితే మన అయ్యగారు బతకరా? మన చాయ్ హోటల్ కూడా బతకరా? మన కొబ్బరికాయ దుకాణం కూడా బతకరా? ఇన్నేందు వాడు చెప్పుడు మనం దేవుడు అంటే, మన నది కాదు, మన దేవుడు కాదు, మన మనిషి కాదు, ఏది కూడా మేమంటే మేము లెక్కలనే లేము.
ఇట్లా ఏది చూసినా ఇదే కథ. ఇదే విధంగా